పద్మావతి అయితే అలా రెడీ అవుతూ ఉంటుంది. అక్కడికి విక్కీ వచ్చి, "ఏంటి పద్మావతి, చిన్న చిన్న వాటికి కూడా నన్ను పిలవకుండా నువ్వే కష్టపడుతున్నావు. నేను ఉన్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా" అని చెప్పి తన బ్లౌజ్ తాలు కడుతూ ఉంటాడు. అలా కడుతూ పద్మావతి అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. పద్మావతి, "నాకు ఇలాంటి పనులు కూడా చెప్పకపోతే ఎలా" అని చెప్పేసి అయితే పద్మావతిని తిప్పి తన దగ్గరికి తీసుకుంటూ వస్తాడు. "ఏంటి సారు, ఏం చేస్తున్నారు" అంటే, "ఏం లేదులే పద్మావతి" అని చెప్పేసి అయితే పద్మావతిని అలా చూస్తూ ఉంటాడు విక్కీ. విక్కీ పద్మావతి కూడా, "ఏం చేస్తున్నారు సారు, నాకైతే భయమేస్తుంది" అని చెప్పేసి అయితే పద్మావతి కూడా అంటూ ఉంటుంది. "ఏంటి పద్మావతి, నాకు పని అని అంటూ ఉంటాడు. ఇక సారు, నాకు పని ఉంది వెళ్ళాలి అని అంటే, "వెళ్దువులే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "కాఫీ కావాలా సారు" అని అడుగుతూ ఉంటుంది. "ఆ పద్మావతి" అని చెప్పేసి అలా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకుంటూ, "నా పని అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి నీ పని చేసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏంటి సార్, ఏం చేస్తున్నారు" అని చెప్పేసి అయితే పద్మావతి అలా కంగారు పడుతూ ఉంటుంది. విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు.